హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియోస్. ఈ రోజు వీడియోలో వచ్చేటప్పుడు మీరు కనుక ఒక 40,000 రూపాయల లోపు బడ్జెట్లో ఒక 65 ఇంచెస్ టీవీ కొనాలనుకుంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. అదేంటి టీవీ పక్కన నుండి మాట్లాడతారు కదా, ఇప్పుడు టీవీ పక్కన లేదు ఏంటి అని అంటే 65 ఇంచెస్ టీవీ కదా, నాకు అంత స్పేస్ అయితే లేదు, పక్కన నిలబడి మనకి వైడ్ కవర్ అయ్యేంత రేంజ్ అయితే ఇక్కడ లేదనమాట. సో మీకు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో మనం డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నేను కష్టపడి ఈ వీడియోస్ అన్ని చేస్తూ ఉన్నాను, చాలామంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. కొంచెం దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కింద హైప్ బటన్ వస్తుంది, హైప్ చేయండి. ఎందుకు అని అంటే మనది పెద్ద ఛానల్ కాదు, మనకి కొలాబరేషన్స్ రావు, మనం చాలా ఎక్కువ పెట్టి అయితే వీటిని పర్చేస్ చేస్తూ ఉన్నాము. సో మీరు అర్థం చేసుకోవచ్చు, ఇంత చిన్న ఛానల్ నుంచి అంత ఎక్కువ పెట్టి మనము వీటిని పర్చేస్ చేసి చాలా లాస్కి అయితే నేను సేల్ చేస్తూ ఉన్నాను. జిఎస్టీ చేంజెస్ కూడా వచ్చాయి కదా మొన్న, సో అప్పుడు మనం చాలా ఎక్కువ పెట్టి అయితే పర్చేస్ చేసాం. తర్వాత జిఎస్టీ చేంజెస్ జరిగాయి, సేల్స్ వచ్చాయి. ఇన్ని రోజులు నా దగ్గర టీవీ ఉంది, ప్రైజెస్ అనేవి చాలా డ్రాప్ అయ్యాయి, సేల్ అయితే అవుతూ ఉన్నాయన్నమాట ప్రజెంట్ మన దగ్గర పాత టీవీలన్నీ కూడా. సో ఇట్లా మనకి చాలా లాస్ అయితే వస్తుంది. కొంచెం కవర్ అవ్వాలన్నా సరే, మనం దీని నుంచి గెటన్ అవ్వాలన్నా సరే, ఇక్కడ మీకు ఇప్పుడు నేను చెప్పబోయే టీవీ కావచ్చు, మిగతా టీవీలు కావచ్చు, ఇక్కడ ట్యాగ్ సెక్షన్ అయితే ఉంటుంది. ఈ ట్యాగ్ సెక్షన్లో ప్రొడక్ట్స్ అయితే నేను ట్యాగ్ చేసి పెడతాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే దాని మీద క్లిక్ చేసి అన్ని సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీవీ కనుక చూసుకున్నట్లయితే మనకి అన్ని సైజెస్లో ఉంది. మీకు 32 ఇంచెస్, 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్, 75 ఇంచెస్, ఇలా 6 రకాల సైజెస్లో అయితే అవైలబుల్ ఉందన్నమాట. అన్ని సైజెస్ నేను ఇక్కడ ట్యాగ్ చేసి పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి, మన ఛానల్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది కాక ఇంకా మంచి టీవీలు ఇంకా మీకు ఏమన్నా కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, వాటి మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్కి కొంచెం హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. మనం డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ మనం ఈ టీవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ టీవీని మనం జమానాలోనే రివ్యూ చేసాం, 2025 స్టార్టింగ్లోనే చేసాం అనమాట. కాకపోతే అక్కడ మనం 43 ఇంచెస్ అయితే చేసాము. సో ఇది మనకి 65 ఇంచెస్. సో అది వచ్చేసి మనకి 20,000 రూపాయల బడ్జెట్ దగ్గర వస్తే ఇది మనకి అండర్ 40,000 రూపీస్ లోపు అయితే వస్తుంది. మొన్న దసరా కానీ దివాళీకి కానీ చాలామంది నన్ను ఏం అడిగారు అంటే, నా తక్కువ బడ్జెట్లో నాకు పెద్ద టీవీ కావాలి, ఒక మంచి బ్రాండ్ నుంచి కావాలి అని చెప్పారు. మోటరోలా అనేది ఒక నమ్మకమైన బ్రాండే చాలా మందికి కూడా. సో అలాంటి ఒక బ్రాండ్ నుంచి కావాలని చెప్పారనమాట. అందుకే నేను ఈ టీవీని అయితే మీ ముందుకైతే ఇప్పుడు తీసుకొస్తున్నాను. అసలు దీన్ని కొనొచ్చా లేదా అనేది ఎవ్రీథింగ్ అయితే మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ దీని యొక్క బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు బాడీ అంతా కూడా మెటల్ బాడీ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ ఏదైతే మీకు పోర్ట్ దగ్గర ఉంటుందో, మదర్ బోర్డ్ దగ్గర, ఇక్కడ మాత్రం మనకి ప్లాస్టిక్ అయితే వస్తుంది. ఇకపోతే మనము పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, పోర్ట్స్ వచ్చేటప్పటికి 3 HDMI పోర్ట్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇయర్కి ఏఆర్కి పోర్ట్ కూడా ఉంటుంది. బట్ ఇది మనకి మాన్యువల్గా మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆటోమేటిక్గా మిగతా వాటిలో లాగా మనము ఇయర్కి కనెక్ట్ చేయగానే ఆటోమేటిక్లోకి అయితే వెళ్ళిపోదు, మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. చాలామంది లేదనుకుంటున్నారు. ఇది స్పెసిఫిక్గా ఎందుకు చెప్తూ ఉన్నాను అని అంటే, చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, చాలామంది దగ్గర నేను చూశాను. అండ్ ఏదైతే మనకి ఫ్లిప్కార్ట్ ఉందో, ఫ్లిప్కార్ట్ ఇది ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ అనమాట. అమెజాన్లో అవైలబుల్ ఉండదు, ఫ్లిప్కార్ట్లో ఉంటుంది. ఏదైతే రివ్యూస్ ఉన్నాయో ఆ రివ్యూస్లో కూడా నేను చదివాను. సో మీకు పాస్ త్రూ ద్వారా ఇది అయితే వస్తూ ఉంటుంది. కాకపోతే మాన్యువల్గా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి 2 USB పోర్ట్లు అయితే ఇచ్చారు. 2 కూడా 2.0 అయితే సపోర్ట్ చేస్తున్నాయి. సో ఇది ఓకే, ఎందుకంటే మనం ఆ బడ్జెట్ దగ్గర మనం కన్సిడర్ చేయాల్సిందే. కాకపోతే ముందు వెనకైతే ఇచ్చారనమాట. అలా కాకుండా పక్కన ఇచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. 3.5mm జాక్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఏం మిస్ అవ్వలేదు, అన్నీ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ మనకి ఆప్టికల్ పోర్ట్ కూడా మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే మనం డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, కంప్లీట్ మనకి బెజల్లెస్ డిజైన్ అయితే వస్తుంది. బాటంలో వచ్చేటప్పటికి కొంచెం బెజల్ అయితే కనిపిస్తూ ఉంటుంది, కానీ రిమైనింగ్ అంతా మీకు సేమ్ అయితే ఉంటుంది. ఇక రిమోట్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ రిమోట్ గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు మీకు. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ 3-4 బ్రాండ్లో సేమ్ రిమోటే చూసుంటారు. టీవీ కూడా మీరు ఆల్మోస్ట్ సేమ్ అదే ఉంటుంది, పెద్ద తేడా అయితే ఉండదు. ఇక రిమోట్ గురించి అయితే మాత్రం స్పెసిఫిక్గా మాట్లాడాలి అంటే, అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకు గూగుల్ వాయిస్ అసిస్ట్ బటన్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే హ్యాండ్ ఫ్రీ వాయిస్ అసిస్ట్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయట్లేదు. అంటే మనము రిమోట్ లేకుండా హే గూగుల్ అని చెప్పేసి మనం దీన్ని యాక్టివేట్ చేయడము అలాగైతే చేయలేమన్నమాట. రిమైనింగ్ అంతా కూడా మనకి చాలా బాగా అయితే ఉంది. అండ్ రిమోట్లో మనకి వాయిస్ అసిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 మీద అయితే రన్ అవుతూ ఉంది. అండ్ గూగుల్ మనకి 5.0 ఓఎస్తో అయితే రన్ అవుతుంది అనమాట. అంటే సైడ్ అయితే డిస్ప్లే అవుతుంటే మీకు అందరికీ తెలిసిన విషయం, మన రెగ్యులర్ వీడియోస్లో మీరు చూస్తూనే ఉంటారు. ఎవ్రీథింగ్ అయితే ఫైన్ ఉంటుంది. ఇక ఏదైతే మీరు ప్యానల్ గురించి మాట్లాడుకున్నట్లయితే, డిస్ప్లే వచ్చేటప్పుడు మనకి 350 నిట్స్ బ్రైట్నెస్తో అయితే వస్తుందన్నమాట. అండ్ ప్యానల్ వచ్చేటప్పటికి మనకి ఇది VA ప్యానల్ అయితే కాదు, IPS ప్యానల్. 8-bit+ FRC మీకు IPS ప్యానల్తో అయితే వస్తుందన్నమాట. ఎందుకో ఫ్రేమ్కి ప్యానల్కి లిటిల్ బిట్ గ్యాప్ ఉన్నట్లయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. అది కొంచెం ఫిక్స్ చేస్తే బాగుండేది, బట్ ఆ ప్రైస్ దగ్గర మనం కన్సిడర్ చేయొచ్చు. అది మనకి పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు. మన దృష్టి అంతా కూడా ఆ ప్రైస్ బడ్జెట్ మీదే ఉండాలి. 1 year పాటు వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు.
అండ్ మనము ఎప్పుడైతే ఫ్లిప్కార్ట్లో ఈ ప్రోడక్ట్ ఓపెన్ చేసి స్క్రీన్ మీద చూస్తూ ఉంటామో 120 హెర్ట్జ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. చాలామంది ఇది నేటివ్లీ 120 హెర్ట్జ్ అనుకుంటున్నారు. కాదు, స్క్రీన్ రిఫ్రెష్ పెట్టి మీకు కేవలం 60 హెర్ట్జ్ మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే మీరు గేమింగ్ మోడ్కి వెళ్తారో, గేమింగ్ ఎక్స్ మోడ్ అని అయితే ఉంటుంది, సో ఇది కనెక్ట్ చేస్తారో, లైక్ మీరు గేమింగ్ కన్సోల్స్ ఉంటాయి కదా, సో అవి కనెక్ట్ చేసినప్పుడు ఎక్స్బాక్స్ లాంటి గేమింగ్ కన్సోల్స్ కనెక్ట్ చేసినప్పుడు 1080pలో 120 హెర్ట్జ్ వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. 4Kలో 180 మీకు 120 హెర్ట్జ్ కాదు, 1080pలో మాత్రమే మీకు 120 హెర్ట్జ్ అయితే ఉంటుందన్నమాట. అందులో దీంట్లో మనకి ఏఐ కొంత ఇంక్లూడ్ అయితే చేశారు. ఎక్కడ ఇంక్లూడ్ చేశారు అంటే పిక్చర్ క్వాలిటీ ఎన్హాన్స్ చేయడానికి, కాంట్రాస్ట్ అనేది కొంచెం పెంచడానికి మాత్రం మనకి ఇది బెటర్గా అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. హెచ్డిఆర్లో కూడా ఇది మనకి హెల్ప్ అవుతుందని కంపెనీ వాళ్ళు అయితే చాలా క్లియర్గా అయితే చెప్తూ ఉన్నారు. అండ్ ఇకపోతే మనము కంప్లీట్గా దీంట్లో డాల్బీ అట్మాస్, డాల్బీ వీడియో అన్ని సపోర్ట్స్ అయితే ఉన్నాయి. 48 వాట్స్ మనకి సౌండ్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మోర్ దెన్ ఎనఫ్ సౌండ్ అయితే ఉంది. మీకు ఒకవేళ సౌండ్ బార్ నచ్చదని అనుకున్నా సరే, ఖచ్చితంగా సరే మీరు ఈ 48 వాట్స్కి సంబంధించినటువంటి సౌండ్ అయితే ఇన్బుల్ట్గా వస్తున్నది. మీకు మోర్ దెన్ ఎనఫ్ అయితే ఉంటుంది. మీరు అప్ టు 60% పెట్టుకుంటే మీకు మోర్ దెన్ ఎనఫ్ సౌండ్ అయితే ఉంటుంది. వోకల్ క్లారిటీ ఎవ్రీథింగ్ అప్ టు 60% వరకు బాగానే ఉంది. ఆ పైన మీకు కొంత డిస్ట్రాక్షన్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ ఇంత పెద్ద టీవీ తీసుకున్నాను సౌండ్ బార్ కొనాలి అని అనుకుంటే అట్లీస్ట్ మీరు ఒక 2.1 ఛానల్ సౌండ్ బార్ అయిన ట్రిబిట్ లాంటి ఒక సౌండ్ బార్ పెట్టుకున్నా సరే మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ముందుగానే చెప్తున్నాను, ఈ టీవీ యొక్క వారంటీ కేవలం మీకు 1 year మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు డబ్బులు కొంచెం ఎక్కువైనా పర్లేదు అని అనుకుంటే మీరు ఇంకొక అడిషనల్గా 1-2 years తీసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మనకి పోయినా పెద్దగా బాధ అయితే అనిపించదు అనమాట. పోదు, ఒకవేళ పోయినా సరే అంత బాధ అనిపించదు. మ్యాక్సిమం కూడా బ్రైట్నెస్ కొంచెం తక్కువ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఎక్కువ లైఫ్ అయితే వస్తుంది. అండ్ స్టెబిలైజర్ మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయండి. ఇన్బుల్ట్ స్టెబిలైజర్ ఉంటుంది, కాకపోతే మన పవర్ ఫ్లక్చుయేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఖచ్చితంగా యూజ్ చేయండి. వీలైతే నేను ఆ స్టెబిలైజర్స్కి సంబంధించినటువంటి ఒక్కొక్క సైజ్కి సంబంధించినటువంటి స్టెబిలైజర్స్ కూడా నేను ఈ ట్యాగ్ సెక్షన్లో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ టీవీ లింక్స్ కూడా మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి, 32 inches నుంచి 75 inches వరకు. సో దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. ఇక ఇది మనకి ఐపీఎస్ ప్యానల్ కాబట్టి వ్యూవింగ్ యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయి. 178 degrees వ్యూవింగ్ యాంగిల్స్తో వస్తుంది. మీరు ఎక్స్ట్రీమ్లీ సైడ్కి వెళ్ళినప్పుడు, మరీ సైడ్కి వెళ్ళినప్పుడు తప్ప మీకు రిమైనింగ్ అంతా కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. మీరు ఎక్స్ట్రీమ్లీ సైడ్కి వెళ్ళినా సరే విఏ ప్యానల్ మరీ మీకు ఫేడ్ అవుట్ అయినట్టు కనిపిస్తుంది, కానీ ఇది ఐపీఎస్ ప్యానల్ అవ్వడం వల్ల మీకు అంత ఫేడ్ అవుట్ అయినట్టు కనిపించదు అనమాట. కాకపోతే విఏ ప్యానల్లో వచ్చినటువంటి బ్లాక్ లెవెల్స్ అయితే మీరు ఇక్కడ నోటీస్ చేయలేరు. మీకు దూరం నుంచి చూసినప్పుడు చాలా మంచిగా బ్లాక్ లెవెల్స్ అయితే కనిపిస్తాయి. ఎప్పుడైతే మీరు దగ్గరకు వచ్చి చూసి నోటీస్ చేస్తారో లిటిల్ బిట్ మీకు ఆ యాష్ కలర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అది చాలా లిటిల్ బిట్, అది అసలు మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఆ బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర. ఎందుకు అంటే ఒక 65 inches టీవీ మినిమం మనం చూస్తున్నామంటే అట్లీస్ట్ ఎంత తక్కువ వేసుకున్నా సరే మనం ఒక 10 feet డిస్టెన్స్ నుంచి అయితే చూస్తూ ఉంటాము. సో అప్పుడు మీకు అసలు ఎలాంటి ఫరక్ లేదు, చాలా క్లియర్గా అయితే ఉందన్నమాట. ఈ ఏఐని ఇంక్లూడ్ చేయడం వల్ల కలర్స్ కూడా మీకు ఎన్హాన్స్ అయి కనిపిస్తూ ఉన్నాయి. ప్రజెంట్ నేను మీకు చూపించే ఫుటేజ్ అంతా కూడా స్టాండర్డ్లో కనిపిస్తుంది. ఇఫ్ ఒకవేళ మీకు వివిడ్లోకి వెళ్ళారు అనుకుంటే మీకు ఇంకా పంచేర్ కలర్స్ అయితే ఉన్నాయి, ఇంకా మీకు మోర్ దెన్ కలర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అనమాట. గ్రీన్ అనుకోండి, ఇంకా గ్రీన్గా, రెడ్ ఇంకా రెడ్గా అట్లా అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే స్టాండర్డ్ అయితే నేను రికమెండ్ చేస్తాను. మీకు అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. పిక్చర్ మోడ్స్లో ఏమైతే ఆప్షన్స్ ఉన్నాయో మనం ప్రీవియస్గా చెప్పాం కాబట్టి అందుకే అంత డీటెయిల్గా చెప్పట్లేదు. 43 inches మీకు ఏమైతే ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏం మిస్ చేయలేదు. పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎక్కడ కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయడు. మీరు పెట్టిన బడ్జెట్ దగ్గర మీరు ఫుల్లీ సాటిస్ఫై అయితే అవుతారు. అలాంటి మీకు ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ దీంట్లో మనకి గూగుల్ క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ అయితే ఉంది. సో ఇది కూడా మీకు చాలా బాగా అయితే పనిచేస్తుంది. ఈవెన్ రొటేషన్ టైంలో కూడా మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అండ్ పెయిరింగ్ సమయంలో కూడా మీకు చాలా తక్కువ టైంలోనే పెయిర్ అయితే అయిపోతుంది. అండ్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ల్యాగ్ అయితే మేము రెడ్యూస్ చేసాము, అలాగే మోషన్ గ్రాఫిక్స్ ఏదైతే ఉందో ఇది కొంచెం ఎన్హాన్స్మెంట్ చేసామని అయితే చెప్తున్నారు. ల్యాగ్ రెడ్యూస్ చేసినట్లయితే క్లియర్గా కనిపిస్తుంది, కానీ మోషన్ గ్రాఫిక్స్ ఎన్హాన్స్ చేసామంటే మాత్రం నాకు నమ్మబుద్ధి అయితే కావట్లేదు. 2025లో కూడా ఎక్కడో నాకు ఇంకా కొంచెం బెటర్ చేయొచ్చు అని అయితే అనిపించింది. కాకపోతే ప్రైస్ సెగ్మెంట్ మాత్రం మనల్ని కట్టిపడేస్తుంది గట్టిగా. సో నేను ఎంఈఎంసీ టెస్ట్ చేసినప్పుడు లిటిల్ బిట్ ఆ నోటీస్ అయితే చేశాను, ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అని అయితే అనిపిస్తూ ఉంటుంది. 60 Hz మీకు చాలా క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది అక్కడ. ఇక ఇది మనకి స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2 GB ర్యామ్తో వస్తుంది, 32 GB స్టోరేజ్తో వస్తుంది. మీకు మొత్తం అన్ని ఇన్స్టాల్ చేయంగా 24 GB వరకు అయితే అవైలబుల్ అయితే ఉంటుందన్నమాట. 2 GB కాకుండా 65 inches కాబట్టి అట్లీస్ట్ కొంచెం 3 GBకి వెళ్ళి ఉంటే బాగుండేది. స్టిల్ ఇది చాలా మేనేజబుల్గానే ఉంది. అండ్ ఇది మనకి Android 14 మీద అయితే రన్ అవుతుంది. చాలా మంచిగా ఉంది. ఎక్కడ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అంశాలు అయితే నాకు ఎక్కడ పెద్దగా అయితే కనిపించలేదు. నేను మెయిన్లీ ఆ బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర మాట్లాడుతున్నాను. ఎందుకు అనంటే ఒక 65 inches టీవీ మీరు నార్మల్ వేరే కంపెనీస్లో పర్చేస్ చేయాలనుకుంటే మినిమం మీకు 60,000 రూపాయలు చాలా ఈజీగా అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. అంటే మీకు 20,000 రూపాయల్లో డిఫరెన్స్ అనేది మామూలు డిఫరెన్స్ అయితే కాదు. అంటే స్టార్టింగ్ మీకు 60, 70, 80 అట్లా పెట్టాల్సి ఉంటుంది అనమాట. బట్ ఈ బడ్జెట్ దగ్గర మాత్రం మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేస్తుంది. అండ్ DCI P3 కలర్ గ్యామెట్ సపోర్ట్ ఉంది కాబట్టి మీకు కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్
సమ్ టైమ్స్ మాత్రం కొన్ని చూస్తున్నప్పుడు సీన్స్ అయితే మీకు కొన్ని స్కిన్ టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం లిటిల్ బిట్ వామ్ అవుతున్నట్టు అయితే కనిపిస్తుంది, లైట్ రెడిష్. అది ఎవ్రీ టైం నోటీస్ అయితే చేయరు కానీ కొన్ని సమయాల్లో మాత్రమే నోటీస్ చేస్తారు. డాల్బీ విజన్ కంటెంట్ అయితే మీకు ఎక్సలెంట్గా ఉంది. ఈవెన్ ఇంకా హెచ్డిఆర్లోకి వెళ్ళారంటే మాత్రం మీకు చాలా మంచిగా ఉంటుంది. మీకు ఏఎల్ఎల్ఎం సపోర్ట్ ఉంది, హెచ్ఎల్జీ సపోర్ట్ ఉంది, ఎంఈఎంసీ సపోర్ట్ ఉంది, విఆర్ఎల్ సపోర్ట్ ఉంది, అన్నీ కూడా మీకు సపోర్ట్స్ అయితే ఉన్నాయి. సపోర్ట్స్ విషయంలో మాత్రం ఏ సపోర్ట్స్ లేదు అని చెప్పడానికి ఏం లేదు. సపోర్ట్స్ అయితే మాత్రం అన్ని సపోర్ట్స్ ఉన్నాయి, ఏవి మిస్ అయితే చేయలేదు. కాకపోతే నాకు హ్యాండ్ ఫ్రీ అసిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తే బాగుండేది అనిపించింది. ఓన్లీ మనము రిమోట్ ద్వారా మాత్రమే ఈ వాయిస్ అసిస్ట్ అయితే మనము చూసుకోవాల్సి ఉంటుంది. రిమోట్లు కూడా మనకి ఆల్మోస్ట్ అన్ని రిమోట్లు సేమ్గా కనిపిస్తున్నాయి. మ్యానుఫ్యాక్చర్ ఒకరే కాబట్టి సేమ్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మాకు కొంచెం నియర్ బై దగ్గరే కొంచెం ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది కూడా. సో మా ఓన్ నేటివ్ ఎక్కడైతే ఉందో నేటివ్ కొంచెం దగ్గరే అనమాట. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. స్కై వరల్డ్ వాళ్ళు మాత్రమే దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు అనమాట. అన్ని రిమోట్స్ చూడడానికి మీకు ఏం ఒకేలా ఉంటాయి. మీరు కోకా టీవీ కూడా చూశారు కదా, సేమ్ అలాగే కనిపిస్తూ ఉంటాయి. మీరు ఫిలిప్స్ చూసినా సరే మీకు అది కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది. ఏసర్ చూశారు కదా, ఏసర్ కూడా మీకు అలాగే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు స్టిల్ మోటార్లా చూస్తున్నారు కదా, అది కూడా మీకు అలానే కనిపిస్తూ ఉంటుంది. ఒకరే మ్యానుఫ్యాక్చర్ అయినప్పుడు ఇవన్నీ కూడా సేమ్ ఒకేలాగైతే ఉంటాయి. కాకపోతే వాటిలో కొన్ని ఫీచర్స్ ఇచ్చినప్పుడు దీంట్లో కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ అది కొంచెం ఎందుకో మిస్ అయ్యారనిపించింది. దీంట్లో మనకి హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ అసిస్ట్ అయితే మిస్ అయింది. ఇక మెయిన్ దీని ప్రాసెసర్ గురించి మాట్లాడడం మర్చిపోయాను. దీని ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్తో వస్తుంది. ప్రాసెసింగ్ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. 2GB ర్యామ్ ఇచ్చినా సరే చాలా మంచిగా అయితే పర్ఫార్మెన్స్ చేస్తుంది అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను, బట్ స్టిల్ చెప్తూ ఉన్నాను. మీరు ఏవైతే చిన్న బ్రాండ్స్ నుంచి ఒక టీవీ కొంటున్నారో కొన్న తర్వాత ఆప్టిమైజ్ అవ్వడానికి ఫస్ట్ మీకు కొంత టైం అయితే పడుతుంది. వెయిట్ చేయండి. ఈవెన్ మీకు ఒకవేళ ఏదైనా నోటిఫికేషన్స్ వచ్చినా చూసుకోండి, చెక్ చేసుకోండి. మీకు ఏదైనా అప్డేట్స్ వస్తూ ఉంటాయి, అప్డేట్ చేయండి. సాఫ్ట్వేర్ అప్డేట్స్ వచ్చినప్పుడు కూడా సాఫ్ట్వేర్ అప్డేట్స్ చేయండి. చేసిన తర్వాత కొంచెం వెయిట్ చేయండి. ఇదంతా ఆప్టిమైజ్ అవ్వాలి. ఆప్టిమైజ్ అయిన తర్వాత మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. ఇక కలర్స్ కూడా మీకు ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు, అన్నీ కూడా చాలా మంచిగా అయితే ఉన్నాయి. నేను పెద్దగా అయితే మాట్లాడదలుచుకోవట్లేదు, మరి వీడియో లెంత్ ఎక్కువ అవడం తప్ప ఏముండదు. సో ఎవ్రీథింగ్ అయితే ఫైన్ ఉంది. మీరు ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు. ఏదైతే మనం 43 ఇంచెస్లో చెప్పామో సేమ్ అదే ఇక్కడ రిపీట్ అవుతూ ఉంది. మీకు ఎక్కడ తేడా అయితే కనిపించకపోవచ్చు. ఇక నేను మీకు కొన్ని ఆడియో వీడియో శాంపిల్స్ అయితే ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో చెక్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత నేను కూడా నా ఫైనల్ వెడిక్ అయితే మాట్లాడేస్తాను. ఇద్దరు బిడ్డలకి ఈ సింహాసనంపై సమాన హక్కుంది. సో గైస్ చెక్ చేశారు కదా, మీకు ఎలా అనిపించిందో ఈ పార్టీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ఉంటారు అనుకుంటున్నాను. మీకు ఆడియో కూడా సింప్లీ సూపర్గా ఉంది. ఆ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్ దగ్గర అప్ టు మీరు 60% వెళ్ళినా సరే మీకు బడ్జెట్ అయితే ఆ బడ్జెట్ దగ్గర మాత్రం మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. పిక్చర్ క్వాలిటీ కూడా మీకు ఫైన్ అయితే ఉంది. హెచ్డిఆర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఈవెన్ మీకు డాల్బీ విజన్ కూడా చాలా మంచిగా అయితే వస్తుంది. హెచ్డిఆర్లో మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, అంటే బ్రైట్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఆ బ్రైట్ వల్ల కంటి నిండా కనిపిస్తుంది. ఈవెన్ మీకు ఐ సంబంధించినటువంటి ఐ కంఫర్ట్ మోడ్ కూడా మీకు దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఒకవేళ బ్రైట్నెస్ మరి ఎక్కువ అవుతుంది అని అనుకున్నా సరే మీరు వాటిని చేంజ్ అయితే చేసుకోవచ్చు. మీకు నార్మల్గా ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో గూగుల్ 5.0లో మీకు ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో అవన్నీ ఉంటాయి. మీకు స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దాకా మనం చాలా టీవీలు చేసాం ఇదే ఓఎస్ మీద, సేమ్ అదే ఓఎస్ కాబట్టి అన్నీ స్పెసిఫిక్గా ఉంటాయి. ఒకవేళ మీరు 43 ఇంచెస్ డీటెయిల్ రివ్యూ కావాలి అని అనుకుంటే మీకు ఎండ్ కార్డ్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. మీరు అక్కడి నుంచి క్లిక్ చేసి ఆ వీడియోని అయితే చెక్ చేయొచ్చు. ఇక మనం ఫైనల్ వెడ్డింగ్ మాట్లాడుకున్నట్లయితే ఈ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్ దగ్గర ఈ టీవీని కొనొచ్చా అని అంటే ఖచ్చితంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. కాకపోతే మీకు ఒకవేళ ఎక్స్టెండెడ్ వారంటీ పెట్టుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. మీకు ఒక 2 years వరకు తీసుకోవడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ 1 year అయినా తీసుకోండి. వీళ్ళు మనకి 1 year పాటు మాత్రమే వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అడిషనల్గా మనకి ఇంకొక 2 years తీసుకున్నామంటే 3 yearsకి మనకి 40,000 రూపీస్లో ఒక టీవీ 65 inches టీవీ వచ్చిందంటే ఆ తర్వాత ఎప్పుడు పాడైపోయినా సరే మనకి పెద్ద బాధ అయితే ఉండదు. పాడవుతుందని చెప్పను, ఒకవేళ పాడైనా సరే మనకు బాధ అయితే ఉండదని చెప్తున్నాను. అంత పెద్ద టీవీ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం కాబట్టి. అండ్ గుర్తుపెట్టుకోండి, 65 inches టీవీ కొనాలి అంటే మీరు మినిమం
మినిమం డిస్టెన్స్ ఉంటే మాత్రమే తీసుకోండి. నాకు పెద్ద టీవీ కావాలని చెప్పేసి దగ్గర నుంచి అయితే చూడొద్దు. మీరు ఆ ఎక్స్పీరియన్స్ అయితే మిస్ అవుతారు, ఆ క్వాలిటీ కూడా మిస్ అవుతారు. సో గైస్, మీరు ఒకవేళ ఈ టీవీని పర్చేస్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ మీకు ప్రోడక్ట్ సెక్షన్ అయితే ఉంటుంది, ట్యాగ్ సెక్షన్. ఈ ట్యాగ్ సెక్షన్లో 32 ఇంచెస్ నుంచి 75 ఇంచెస్ టీవీ వరకు అన్ని సైజెస్లో అవైలబుల్ ఉంది. ఇక్కడ నీకు ట్యాగ్ చేసి పెడతాను, దాని మీద క్లిక్ చేసి మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయండి. మేక్ షూర్ దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి, మన ఛానల్కి హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసి కింద హైప్ బటన్ వస్తుంది, హైప్ చేయడానికి మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఎందుకు పరాయి వాళ్ళలాగా బయట ఉండడం, సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి అయితే జాయిన్ అయిపోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బాయ్, జై హింద్.